తెలంగాణ కేబినెట్లో సమన్వయం లోపించిందా? ఆ ప్రభావం పరిపాలన మీద పడుతోందా? ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాల మధ్య ఉన్నతాధికారులు నలిగిపోతున్నారా? అసలు రాష్ట్ర మంత్రివర్గంలో ఏం జరుగుతోంది? రివ్యూల పేరుతో జరుగుతున్న తంతు ఎట్నుంచెట్టిపోతోంది? తెలంగాణ కేబినెట్ మంత్రుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల తరచూ జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమని, దానివల్ల కొత్త రకం ఇబ్బందులు కూడా వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మరో శాఖ మంత్రి సమీక్షలు నిర్వహించడం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో మంత్రుల సమీక్షలంటేనే హడలిపోతున్నారట ఉన్నతాధికారులు. ఇటీవల సచివాలయంలో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రులు. సమయాలు కూడా దాదాపు ఒకేలా ఉంటూ ఉండడంతో ఏ మీటింగ్ అటెండ్ అవ్వాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు ఆఫీసర్స్. కొద్ది రోజుల క్రితం ఓ మంత్రి దేశంలోనే అతిపెద్ద జాతర నిర్వహణకు సంబంధించిన విషయాలపై సమీక్ష చేశారు. కానీ అందులో సంబంధిత మంత్రులెవరూ లేరు. అయినా సరే మీటింగ్ పెట్టేసిన సదరు మంత్రి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మీడియా బ్రీఫింగ్ ను కూడా తానే ఇచ్చేయడంపై మిగతా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారట. మరోవైపు కొంతకాలంగా ఆర్ఎండ్బి, వైద్యారోగ్య శాఖ అధికారులు సమీక్షా సమావేశాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్ నలువైపులా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రుల అంశంపై రెండు శాఖల మధ్య సమన్వయం లోపించిందనే చర్చ జరుగుతోంది. ఆసుపత్రుల భవనాలు నిర్మించేది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, నిధుల విడుదల పర్యవేక్షణ ఆరోగ్య శాఖది. ప్రతిష్టాత్మక నిర్మాణాలు కావడంతో ఆయా శాఖల మంత్రులు వరుసబెట్టి రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. ఒకరోజు ఒక మంత్రి, ఇంకో రోజు ఇంకో మంత్రి రివ్యూ చేస్తూ ఉండడంతో టైమంతా అటే పోతోందని వాపోతున్నారు అధికారులు. ఎప్పుడు ఏ మంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఫీల్ అవుతున్నాయి అధికార వర్గాలు. ఇటీవల ఓ మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అటవీశాఖ సమస్యలపై సెక్రటేరియట్లో రివ్యూ చేశారు. దానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే సంబంధిత శాఖ మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా కీలకమైన అధికారులతో సమీక్ష చేయడంపై ఆ మినిస్టర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ప్రభుత్వంలోని పలు కీలక శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎంగా ఆ అధికారం ఆయనకుంది. అయితే అదే సమయంలో సంబంధిత మంత్రులు లేకుండానే మీటింగ్స్ జరిగిపోతూ ఉండడంపై వాళ్లు నొచ్చుకుంటున్నట్టుగా సమాచారం. కొన్ని సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్స్ లో ఆ కేబినెట్ సబ్ కమిటీ సభ్యులకు కనీస సమాచారం కూడా ఉండటం లేదన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. కాగా కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి రివ్యూ పేరుతో గంట వ్యవధిలోనే మంత్రులకు, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి సమీక్షకు రావాలని ఆదేశిస్తున్నారని, దాంతో ఉరుకులు పరుగుల మీద వెళ్లాల్సొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హయ్యర్ అఫీషియల్స్. ముఖ్యమంత్రి సమీక్షలకు కొన్నిసార్లు నోట్స్ ప్రిపేర్ చేసుకునే సమయం ఉండటం లేదని, దానివల్ల అంశంపై ముఖ్యమంత్రికి సరిగ్గా వివరించలేకపోతున్నామని అధికారులు చెప్పుకుంటున్నారు. కాగా సీఎం రివ్యూకు సంబంధించి కొన్ని సందర్భాల్లో కింది స్థాయి ఉద్యోగులు చెబితే తప్ప కీలక అధికారులకు సమాచారం ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. మినిస్టర్స్ జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. తమ శాఖతో పాటు వారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలోని ఉన్నతాధికారులతో సమీక్షలు చేసే అధికారం వారికి ఉంటుంది. అయితే జిల్లా స్థాయి అధికారులు కాకుండా కీలక అధికారులు పాల్గొనాల్సి వచ్చినప్పుడు మంత్రులు తమ సహచరులకు సమాచారం ఇస్తే సమస్య ఉండదని అంటున్నారు. కొందరు కేబినెట్ సహచరుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇగోల వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని, అంతా స్నేహపూర్వకంగా ఉంటే ఈ సమస్యలు రావన్న అభిప్రాయం బలంగా ఉంది సచివాలయ వర్గాల్లో.